కాంతి యొక్క స్వభావమేమిటి? ఆ. శక్తి. బి. ద్రవ్యరాశి. సి. తరంగరూపం. డి. పాండిత్యము. సమాధానం సి. తరంగరూపం. కాంతి యొక్క వేగం ప్రతిబింబంలో ఎలా మారుతుంది? ఆ. పెరుగుతుంది. బి. తగ్గుతుంది. సి. మారదు. డి. నిలువొస్తుంది. సమాధానం బి. తగ్గుతుంది. కాంతి యొక్క అంకిత తరంగదైర్ఘ్యం ఎంత? A 400 nanometers to 700 nanometers. B 10 nanometers to 1000 nanometers. C 1000 nanometers to 2000 nanometers. D 7000 nanometers to 8000 nanometers. A 400 nanometer. 700 nanometer. కాంతి యొక్క ప్రతిబింబం ఏమిటి? ఆ. కన్వర్జెన్స్. బి. ప్రతిబింబం. సి. వ్యత్యాసం. డి. రిఫ్రాక్షన్. సమాధానం బి. ప్రతిబింబం. ప్రతిబింబం చట్టం ఏమిటి? ఆ. ప్రతిబింబం వ్యాసం. బి. అంగుళంలో క్రింది. సి. దూరం సారవంతమైనది. డి. ఆలోచన యొక్క ఇబ్బంది లేకుండా. సమాధానం సి. దూరం సారవంతమైనది. శ్వేతకాంతి యొక్క ప్రాథమిక రంగులు ఏమిటి? ఆ. ఎరుపు, ఆకుపచ్చ, నీలం. బి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. సి. ఎరుపు, నీలం, గులాబీ. డి. ఎరుపు, ఆకుపచ్చ, సాఫీ. సమాధానం ఆ. ఎరుపు, ఆకుపచ్చ, నీలం. ప్రకాశం ప్రతిబింబం వల్ల ఏర్పడే చిత్రంలో ఏది చెప్పబడుతుంది? ఆ. హై డెఫినిషన్. బి. వాస్తవం. సి. ఇష్టపడే. డి. దార్శనికం. సమాధానం బి. వాస్తవం. ఆప్త కాంతి యొక్క ప్రవాహం చూపిస్తుంది. ఆ. కొంత దూరం. బి. కన్ఫ్యూజన్. సి. సానుకూలత. డి. ప్రేరణ. సమాధానం డి. ప్రేరణ. కాంతి యొక్క వక్రీకరణ ఎక్కడ వస్తుంది? ఆ. గాజు. బి. నీరు. సి. గాలి. డి. ఆకాశం. సమాధానం ఆ. గాజు. 10 కాంతి యొక్క ప్రకాశ గమనాన్ని రేఖాచిత్రంగా ఎలా సూచిస్తారు? ఆ. కాంతిరేఖ. బి. తరంగరేఖ. సి. శక్తి. డి. ధ్వని. సమాధానం ఆ. కాంతిరేఖ. 11. ఆప్తకాంతి ప్రదర్శన ఏమిటి? ఆ. దూరం. బి. వక్రీకరణ. సి. ప్రతిబింబం. డి. వివరణ. సమాధానం బి. వక్రీకరణ. ప్రకాశమైక్యులో ఎలాంటి కాంతి ఉంటుంది? ఆ. వేడి కాంతి. బి. శీతల కాంతి. సి. నెమ్మదిగా కాంతి. డి. శ్వేతకాంతి. సమాధానం డి. శ్వేతకాంతి. కాంతి యొక్క ఛాంబలో సంచరించే తత్వమేది? ఆ. అశుభరేఖ. బి. ప్రత్యక్షరేఖ. సి. జయరేఖ. డి. దివ్యరేఖ. సమాధానం బి. ప్రత్యక్షరేఖ. గాజులో కాంతి ప్రవాహం మారిపోతుంది అని చెప్పబడినది. ఆ. పరిగణనీయ. బి. వక్రీకరణ. సి. తరంగరూపం. డి. అన్ని. సమాధానం బి. వక్రీకరణ. కాంతి ద్వారా ఏది ప్రభావితం అవుతుంది? ఆ. వాతావరణం. బి. ద్రవ్యరాశి. సి. శక్తి. డి. నిటారుగా మార్పులు. సమాధానం సి. శక్తి. లో కాంతిరేఖ ఏమిటి? ఆ. ధ్వని. బి. అణుతరంగ. సి. ప్రకాశ. డి. శక్తి. సమాధానం సి. ప్రకాశ. 17. కాంతి వెలుతురు యొక్క దూరం పెరిగితే దాని ఛాయ అంటే ఏమిటి? ఆ. పెరుగుతుంది. బి. తగ్గుతుంది. సి. ఆగపోతుంది. డి. అనుమానం. సమాధానం బి. తగ్గుతుంది. 18. కాంతి యొక్క ప్రకాశం పెరిగితే దాని తరంగదైర్ఘ్యం ఏమిటి? ఆ. తగ్గుతుంది. బి. పెరుగుతుంది. సి. మారదు. డి. స్వల్పంగా పెరుగుతుంది. సమాధానం ఆ. తగ్గుతుంది.